కానీ పాత నిబంధనలో దేవాలయములో ప్రధాన యాజకులు ఉంటారు. వారు దేవాలయంలో ఏం పెడతారు? నైవేద్యం పెడతారు. గనుక నైవేద్యములో నువ్వు ఎంత పదార్థము ఎన్నెన్ని కలిపి వండినా ఆ నైవేద్యములో ఏముండాలంట? ఉప్పు చేర్చాలి అంటున్నాడు. నైవేద్యములో ఉప్పు అనేటువంటిది ఆత్మీయ జీవితానికి క్రమమును చూపిస్తూ ఉంది. ఎన్ని పదార్థములు వాడినా ఉప్పు అనేటువంటిది క్రమం, పదార్థమును క్రమపరిచిద్ది. ఈనాడు జీవితాలను క్రమపరిచేది. ప్రియమైన వారులారా, ఒక పదార్థం ఇక చాలు, ఆపు, ఉడికింది, మంచిగా ఉంది, రుచిగా ఉంది అని చెప్పాలంటే దానిని క్రమపరిచేది ఏదంట? ఉప్పు. నూనె ఎప్పుడు వేస్తారు? ఉడికి దించాకపోతామా? వేయం, అది ముందే. ఇంకా ఎన్ని పదార్థాలు వేసినా అవన్నీ ముందే వేస్తారు. ఉడికినా తినేటప్పుడు దాకా వేసుకుంటాం. ఏంటది? ఉప్పు. ఏంటి అది అంటే క్రమమైనటువంటి విధానం. ఆత్మీయ జీవితం రుచిగా ఉండేది ఎప్పుడయ్యా అంటే నీ జీవితంలో క్రమం ఉండాలి. నీ నైవేద్యములో ఉప్పు